ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో, సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీల పైన ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాన్స్టిట్యూన్సీలో కులం చేర్చరనే మాటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానియా గారు దీనికి మోడరేట్గా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వాస్తవాలు, అనుమానాలు తెలుసుకున్నాం. ఎంత పగడబందిగా ఈ సర్వే జరిగిందో, ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాం. అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రీయబద్ధంగా పగడబందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేని చేపట్టింది. ఒకటి అరా ఎక్కడన్నా లొసుకులుంటే కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను మా బీసీ సంఘాల వారికి, బీసీ బిడ్డలకి, సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కడుపు నొప్పుతో ఉన్నారు. బీసీల మీద కుట్రలు, కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి ఉచ్చులో, ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.